హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఒక చిన్న లైక్ చేయండి. నా మాట కాదని నువ్వు నందిని పెళ్లి చేసుకుంటే మీ అమ్మ ఉండదు, తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి జయంతి అఖిల్ని బెదిరిస్తూ ఉంటుంది. అవునంటే రేపే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తానని చెప్పేసి జయంతి అఖిల్తో చెప్తుండగా అఖిల్ మాత్రం సమాధానం చెప్పలేకపోతే అఖిల్ అక్కడి నుంచి సైలెంట్గా వచ్చిన తర్వాత మరోవైపు అభిరామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. రేపు శివానితో అమ్మతో మాట్లాడి నందినికి అఖిల్కి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తామని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపు జయంతి మాటలు అఖిల్ గుర్తు చేసుకొని ఒకవేళ నువ్వు శివానిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పేసి మాట జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటారు. మరోవైపు నందిని కాస్త అఖిల్ ఎలాగైనా పెళ్లి చేసుకుంటాడని, అంతేకాకుండా బావ అంటే నాకు ఎంతో ఇష్టం, బావ కూడా నేను అంత ఇష్టమని అలా మనసులో అనుకుంటూ నందిని మరోవైపు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా పెళ్ళి జరుగుతుందమ్మా, అఖిల్ గాడు ఒప్పుకుంటాడా అని చెప్పేసి ఈ విధంగా దమయంతి అంటుండగా, ఎందుకు ఒప్పుకోడే, ఇప్పుడు మీ అమ్మ నీకు మాట ఇచ్చింది, అంతేకాకుండా అఖిల్ కూడా రేపు మాట ఇస్తాడు, శివానితో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది, రేపు ఎలాగైనా వదిన పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తుంది, నువ్వు గమరపడకే, ఎలా అయితేంది, అమ్మ నీకు మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారం వదిన మాట నిలబెట్టుకుంటుంది, శివానికి అఖిల్కి పెళ్లి చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా దమయంతితో సుమంగళి అంటూ ఉంటుంది. మరోవైపు హారిక మాత్రం చెంపదెబ్బ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. వసు, నువ్వు నన్ను కొట్టావు కదనే, ఎలాగైనా నిన్ను జైలుకు పంపిస్తా అనుకునే నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఈలోపు శ్యామల వస్తుంది. ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అంటుండగా, నిజం బయటపడింది మ్యామ్. ఏమంటున్నావు హారిక? నిజం మేడం, నేను శివానిని దాచిపెట్టిన విషయం, అంతేకాకుండా నా వెనకాల ఫాలో శివానిని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారు, కిడ్నాప్ చేసింది నేనే అని చెప్పేసి, అంతేకాకుండా నన్ను బెదిరించారు, పోలీసులకు పట్టిస్తా అన్నారు, కడుపుతో ఉన్నావని వదిలేశానని నాకు భిక్ష వేసినట్టు మాట్లాడింది. ఆ వసును ఎట్టి పరిస్థితిలో వదలను. అయినా నువ్వు హేమరపాతంతో చాలా తక్కువ ఉన్నా, ఎలా అయినా వాళ్ళు చాలా తెలివితేట ఉన్న వాళ్ళని నువ్వే చెప్పవు, అలాంటి ఏమరతనం ఎందుకు చేసావు? ఇప్పుడు చూసావా, ఎలాగైనా వసును అభిని ఆడుకోవాలనుకుంటే ఈ క్లూ కాస్త చేతిలోంచి జారిపోయింది, వసు కూడా నిన్ను బ్లేమ్ చేసింది, అంతేకాకుండా హంతకురాలను ముద్ర కూడా వేసింది, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా దెబ్బ కొడదామని చెప్పేసి ఈ విధంగా హారిక అంటుండగా, దెబ్బ కొట్టే టైం వస్తుంది, దానికో టైం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో వసును అభిని వదిలిపెట్టనని చెప్పేసి ఈ విధంగా శ్యామల అనుకుంటుండగా లాయర్ ఈలోపు వస్తాడు. మేడం, మీరు అన్నట్టుగానే టైప్ చేసి తీసుకొచ్చాను, ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా లాయర్ వెంటనే ఆ ఫైల్ గీస్లా శ్యామలకి ఇచ్చిన తర్వాత చెక్ చేస్తుంది. అంతా పర్ఫెక్ట్గా ఉంది, బట్ వసు మాత్రం సైన్ చేయాలి, వసు సైన్ చేస్తే లీగల్గా ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది కదా అని చెప్పేసి లాయర్ని అడుగుతూ ఉంటుంది శ్యామల. అవును మేడం, ఆల్రెడీ మీరు బన్నీ సంతకాలు వేలి ముద్రలు తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ అతను దత్తతి మీకు వచ్చినట్టే అని చెప్పేసి లాయర్ ఈ విధంగా చెప్తుండగా, ఇప్పుడు కరెక్ట్గా వసును దెబ్బ కొట్టి ప్లాన్ దొరికింది అని చెప్పేసి హారిక అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వసు వేలి ముద్రలు మాత్రమే తీసుకోవాలి, అప్పుడు ఆస్తి మొత్తం మీ సొంతం అవుతుంది, అప్పుడు ఎవరు మీకు అడ్డంకి కూడా ఉండరు మేడం, అది ఎలా చేస్తారో మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి లాయర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎలా మేడం, ఎలాగైనా వసు వేలి ముద్రలు తీసుకోవాలి, అది ఎలా చేస్తాం, ఎలాగైనా వసు సెంటిమెంట్కి మాత్రం పడిపోతుంది అని చెప్పేసి హారిక అంటుంది. తను సెంటిమెంట్కి దేనికైనా లొంగుతుంది, ఒక ప్లాన్ చేయండి మేడం, మీరు 10 మందికి అన్నదానం చేస్తున్నట్టుగా, అంతేకాకుండా పెద్దవాళ్ళ సంతకం కావాలన్నట్టుగా వసు సంతకాలు తీసుకోండి, ఇల్లీగల్గా అయితే తను డైరెక్ట్ వెళ్తే సంతకం పెట్టది, అందుకని చెప్పేసి మీరు ఇలా డైరెక్ట్ వెళ్ళి సంతకం కోసమని మాట్లాడకంటే తను సెంటిమెంట్తో డైలాగ్ కొడితే ఖచ్చితంగా వసు సంతకం పెడుతుందని చెప్పేసి హారిక అంటుంది. సరే, ఈ ప్లాన్తో వసు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతకాలు తీసుకొని వస్తానని చెప్పేసి శ్యామల
ఇంటికి వస్తూ ఉంటుంది. మరోవైపేమో అఖిల్ కాస్త టెన్షన్ పడుతూ ఇక నందిని పెళ్లి చేసుకోవాలా లేకపోతే శివాని పెళ్లి చేసుకోవాలని, శివాని పెళ్లి చేసుకోకపోతే అమ్మ చచ్చిపోదని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. మరోవైపు నందిని నా మీద ఆశలు పెట్టుకుంది, అసలు ఏం చేయాలని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. మరోవైపు దమయంతి వస్తుంది. ఒరే అఖిల్, ఇక నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలరా, ఎందుకంటే నీ కోసం ప్రాణత్యాగం చేసింది. అలాంటి శివాని వదిలేసి అది వద్దు నందిని వచ్చిన దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదురా, ఇక ఎలాగైనా నా కూతుర్నే పెళ్లి చేసుకోవాలరా అని చెప్పేసి ఈ విధంగా దమయంతి అంటుండగా, అవునరా అఖిల్, ఎంతైనా శివాని ఇక నీ కోడలు, మేనకోడలు, అంతేకాకుండా నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడే అర్థమైంది కదా. నువ్వు కాదని అంటే చచ్చిపోవడానికి కూడా వెనుక ముందు ఆడలేదు. అలాంటి ప్రేమించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎలాగైనా నువ్వు శివాని పెళ్లి చేసుకోవాలరా అని చెప్పేసి ఈ విధంగా సుమంగలి అఖిల్కి చెప్తుండగా అఖిల్ మాత్రం ఏం ఆలోచించకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఈలోపు శ్యామల వసు వాళ్ళ ఇంటికి వస్తుంది. అదే సమయానికి హాల్లో అందరూ ఉంటారు. బాగున్నారని చెప్పేసి అలా పలకరింపులు చేస్తూ ఉండగా కూర్చోండి అని చెప్పేసి వసు అంటుంది. ఈలోపు అలా ఫోన్ వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది శ్యామ. బన్నీ గురించి మాట్లాడిన తర్వాత శ్యామలకు ఫోన్ వస్తుంది. ఎంతమంది అయినా సరే, ఎంతమందికైనా రిక్వెస్ట్ చేస్తాను, ఇక సంతకాలు కావాలని అడుగుతాను, కాస్త లేట్ అయినా పర్వాలేదు, అనుకున్న పని చేస్తానని చెప్పేసి శ్యామల ఫోన్లో మాట్లాడుతుండగా అటువైపుగా పావని, ఇటువైపుగా వసు, ఇక శివాని చూస్తూ ఉంటారు. ఎలాగైనా అరేంజ్ చేసి సంతకాలు తీసుకొచ్చి అంతేకాకుండా హెల్ప్ చేస్తానని చెప్పేసి కాల్కి వచ్చేస్తుంది. ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి వసు అడుగుతుండగా అప్పుడు వెంటనే ఇక శ్యామల ఈ విధంగా చెప్తూ ఉంటుంది వసుకి, 100 మంది పిల్లలకి షెడర్ ఫుడ్ అరేంజ్ చేస్తానని పిల్లలందరినీ చదివించాలనుకుంటున్నాను. పర్మిషన్ కోసమని షూరిటీ సంతకం కావాలని అడుగుతున్నారు, కానీ ఎవరు అడిగినా షూరిటీ సంతకం పెట్టట్లేదు. చాలా మంది దగ్గరికి వెళ్ళి ట్రై చేశానండి, ఎంతమంది అడిగినా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. అప్పుడు వసు ఆలోచిస్తుండగా శ్యామల తన ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే శ్యామల, ఎవరో సంతకం పెట్టి ఏదో పుణ్యం కట్టుకోపోతారా అని చెప్పేసి ఇలా ఫైల్ పట్టుకొని తిరుగుతున్నానండి. ఇక ఇటువైపుగా వెళ్తున్నాను కదా, బన్నీని చూసినట్టు మిమ్మల్ని పలకరించినట్టుగా ఉంటుందని ఇటువైపుగా వచ్చాను అని చెప్పేసి విధంగా శ్యామల వసుతో అంటుండగా వసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఎవరో ఒకరు సంతకం పెడితే 100 మంది పిల్లలకి, అనాథ పిల్లలకి జీవితాన్ని ఇచ్చినట్టుగా హెల్ప్ చేసినట్టుగా అవుతున్నారు, కాకపోతే ఎవరు సంతకం పెట్టట్లేదు అని చెప్పేసి శ్యామల అంటుండగా వసు ఆలోచిస్తూ ఉంటుంది. సరే సంతకమే కదండి, నేను పెడతాలే అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే పావని, అది కాదు వసు, అదేంటక్క అలా అంటున్నా, సంతకమే కదా 100 మంది పిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళ అవుతాం ఇక మన తరపున, అంతేకాకుండా సంస్కృతి ఈవెంట్ ద్వారా ఒక సంతకంతోనే 100 మందికి హెల్ప్ చేశామంటే ఇక ఈయన కూడా ఇష్టమే కదక్క, అది చూసి చదివి సంతకం పెట్టు అని చెప్పేసి పావని అంటుంది. ఇక శ్యామల గారి మీద నమ్మకం ఉంది, సంతకమే కదక్క, పిల్లలందరికీ హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పేసి వెంటనే ఫైల్ ఇవ్వండి అని చెప్పేసి శ్యామల దగ్గరున్న ఫైల్ కాస్త తీసుకొని ఇక వెంటనే సంతకం పెడుతుంది వసు. ఒక్కసారిగా ఇక శ్యామల అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది, ఈ కథలో ఎలా మలుపు తిరగబోతుంది అనేది వచ్చి అప్కమింగ్లో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? లైక్ మర్చిపోతున్నారు చాలామంది, ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి సపోర్ట్ చేస్తే మరిన్ని లేటెస్ట్ ఎపిసోడ్ మీ ముందుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.